అధ్యక్ష మళ్ళీ కౌన్సిల్ సాక్షిగా నేను చెప్తున్నా అధ్యక్ష, తల్లికి వందనం, అన్నదాత సుఖీ భవ ఏప్రిల్ మే మాసంలో మేము అమలు చేస్తున్నాం. నో డిబేట్ నో డిస్కషన్, అమలు చేస్తున్నాం. అధ్యక్ష ఇన్ని మాటలు మాట్లాడారు వాళ్ళు. గత ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలు తీసుకున్న అధ్యక్ష హామీలు అమలు చేసినాక ఇప్పుడు కంపట్లేదు. 2019లో గౌరవ సభ్యులు చెప్పినట్టు కేవలం 250 రూపాయలు పెన్షన్ పెంచారు అధ్యక్ష. మిగతా కార్యక్రమాలని 2020 ఏప్రిల్ మే ఆ టైంలోనే అమలు చేశారు అధ్యక్ష. మేము అమలు చేస్తామని చెప్తున్నాం, అంటే ఎలాంటి డౌట్ అవసరం లేదు. ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకునే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష డిఎస్సికి వచ్చగల 16,347 పోస్టులతో డిఎస్సి ఏర్పాటు చేస్తాను హామీ ఇచ్చాం. దానికి టెట్ నిర్వహించాం. కాబట్టి సభ్యులు గమనించాలి, ఇది టెట్ నిర్వహించాం. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల పోస్ట్పోన్ అయింది. అది చాలా స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. విద్యాశాఖ మంత్రి కూడా నిరుద్యోగ యువకులకు హామీ ఇస్తున్నా. ఎలక్షన్ కోడ్ అయిన వెంటనే డిఎస్సి నిర్వహించే బాధ్యత మేము తీసుకుంటాం, పారదర్శకంగా నిర్వహిస్తాం. 16,347 పోస్టులు భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. గౌరవ ఎమ్మెల్సీ గారు నన్ను అడిగారు, ఈ అకాడమిక్ ఇయర్కి మీరు చేయాలి అని ఆయన నాకు డైరెక్షన్ ఇచ్చారు. నేను ఆ డైరెక్షన్ ని స్వీకరిస్తున్నా. ఈ అకాడమిక్ ఇయర్కి వీళ్ళు ఉపాధ్యాయులు వస్తారు సార్. ఎందుకంటే విద్యాశాఖ గురించి కూడా 2 మాటలు మాడతాం, అప్పుడు నేను చెప్తాను ఎందుకు ఇది కీలకమైందని. అంతేకాకుండా అధ్యక్ష ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వెళ్ళాం అధ్యక్ష. మెంబర్స్ అందరికి మీరు నమ్మరు అధ్యక్ష, ప్రతి ఇన్వెస్ట్మెంట్కి ఇప్పుడు మాకు వాట్సాప్ గ్రూప్ ఉంది. నా ఆఫీస్ నుంచి ఒక ఓఎస్డి ప్రతి వారం ఫాలోఅప్ చేస్తున్నారు. మీరు ఇది చెప్పారు, ఇది అయింది, ఇది పెండింగ్ ఉంది, ఇది ఓకేనా, ఎక్కడ తేడా ఉందా అని వాళ్ళని తిప్పి అడిగే పరిస్థితికి వచ్చాయి అధ్యక్ష.